దేవుని బిడ్డలైన మన అందరం కూడా వాక్యం విని దాన్ని బలపడి ఆ వాక్యానుసారంగా జీవించేవారుగా మనం కనపడాలి. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము 119 కీర్తన 18 వాక్యాన్ని చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ మనం చదువుచున్న వాక్యములో దావీదు కీర్తనలో మనం చదువుచున్నాం. ఈ కీర్తనని అనేక మంది కష్టపడి రాశారు. మన కొద్దిగా సౌండ్ పెట్టి నెంబర్ 1 సౌండ్ పెట్టి కష్టపడి రాశారు. అయితే ఇక్కడ చదువుచున్న వాక్యంలో నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. కాబట్టి మన అందరం కూడా ధర్మశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. ఏమన్నాయంట? ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు తన ప్రజల కొరకు ఆయన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. అన్ని కార్యాలు కూడా దేవుడు తన ప్రజల కొరకు చేసుకుంటూ వెళ్ళి ఉన్నాడు. అందుకని మన అందరం కూడా ప్రతి దినం కూడా ఆశ్చర్యమైన కార్యాలు మనం కళ్ళారా చూడాలి అంటే కనుక దేన్ని మనం తెరవాలి? బైబిల్. చెప్పండి అందరూ. ధర్మశాస్త్రానికి ఏమంట? బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతిరోజు కూడా పిల్లలకి కూడా మనం నేర్పించాలి. పిల్లలు కూడా వాక్యాన్ని పొద్దున్నే క్యాలెండర్లో ఒక చిన్న వాక్యం అన్నా చదివిన తర్వాత స్కూల్కి పంపించాలి. ఎక్కడ పంపించాలి? స్కూల్కి పంపించేటప్పుడు క్యాలెండర్లో ఏ రోజు డేట్గా ఆ రోజు వాక్యం ఉందా లేదా? మీకు ఇచ్చిన క్యాలెండర్ ఉందా? మీరు చదవాలి, మీ పిల్లల చేత చదివించాలి. నేను ప్రారంభంలో దేవుని నమ్మక ముందు మా అమ్మగారు దేవుని నమ్ముకున్న తర్వాత బైబిల్ చదవమంటే నేను చదివేవాడిని కాదు. బైబిల్ ఎవరు చదువుతారే, నాకు వదిలే అని చెప్పాను. సరే ఒక్క మాట నా మాటిని క్యాలెండర్ దగ్గర అంటే ఇది ఎప్పుడు సంగతి? 30 సంవత్సరాల క్రితమే ఆ క్యాలెండర్లో ఆ వాక్యం పెట్టేవాళ్ళు. 30 ఏళ్ళ క్రితమే ఏ రోజుకి ఆ రోజు ఒక వాక్యం పెట్టేవాళ్ళు. అప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే సరే నువ్వు బైబిల్ చదవద్దు అని చెప్పేసి నన్ను క్యాలెండర్ దగ్గర తీసుకెళ్ళి ఈ చిన్న వాక్యం చదువు అని చెప్పేది. నేను ఆ వాక్యం చదివి చాలా తృప్తిగా ఉంది ఇంకా నీకు అనేవాడిని. సరే నాయన ఒక్క నిమిషం ఉండని ఆమె ముసుకేసుకొని ప్రార్థన చేసి ఈ రోజంతా కాపాడండి, ఆపద రాకుండా కీడు రాకుండా అని చెప్పేసి అన్ని విషయాల కోసం చిన్న ప్రార్థన చేసి పంపించేది. అప్పుడు నాకు రక్షణ లేదు, నేనేమో ఇష్టపడేవాడిని కాదు. కానీ ఇదేనాన్న ఆమె నేర్పించింది ఈరోజు నాకు ఎలా ఉంది? వేల మందికి సువార్త ప్రకటించాను, వందల మంది మధ్యలో సువార్త ప్రకటించాను. ఆ తల్లి నేర్పించింది నాకు. తిట్టుకునేవాడిని. ఆమె రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేస్తే, రాత్రి 12 గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లవారుజాము వరకు 5 వరకు కూడా ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నాకు మధ్యలో మెలకు వచ్చింది అనుకో, కోపం వచ్చింది, తిట్టేవాడిని. ఏంది కొంపలో మాకు ఈ దరిద్రం? ఎవరు చచ్చారని చెప్పి ఏడుపులు. నీ ఎవడు తెచ్చాడు? నీ మొగుడు తెచ్చాడా? నీ పిల్లలు తెచ్చారా? ఏంటి దరిద్రం మాకు అని చెప్పి నేను అనేవాడిని. ఏంటి రాత్రి అంతా ఘోష? మేము పగలంతా పనిచేసి వచ్చాం, రాత్రంతా నువ్వేంటి ఇట్లా ఏడుస్తూ అని చెప్పేసి ఆమె తిట్టేవాడిని నేను. ఇప్పుడు నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను రాత్రులు. అదే ప్రార్థన నేను చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే తల్లి తండ్రులు అనేవాళ్ళు మీరు ప్రతిరోజు మీ పిల్లలకి ఏం చేయాలంట? నేను ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా మీకు ఇచ్చాను. చదువుకున్న పిల్లలకు కానీ చదువుకున్న వాళ్ళందరికీ ఇంట్లో 2 క్యాలెండర్ ఇచ్చాను నేను. కానీ పిల్లలకి ఏం చేయాలి? ఉదయాన్నే లేపి వాళ్ళ క్యాలెండర్ దగ్గర తీసుకెళ్ళి వాక్యం చదివించండి. ఆ తర్వాత తల్లిలు ఏం చేయాలంట? మీరు ముసుకేసుకొని ప్రార్థన చేసి మీ పిల్లలను స్కూల్కి కాలేజీకి పంపించండి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీరు అలా చేయకపోతే కనుక మీ పిల్లల భవిష్యత్తు అనేది ఎవ్వరూ కాపాడలేరు. విన్నారా? ఈ బైబిల్ నా చేతిలో ఉన్న బైబిల్ 22 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఈ బైబిల్. ఇంకా నేను విశ్వాసిగా ఉన్నప్పుడు వాడిన బైబిల్ ఇంట్లో ఉంది, ఇంకా ఇంట్లో ఉంది అది.
కానీ ఇప్పుడు నేను వాడే బైబిల్ 22 సంవత్సరాలు దీని వయసు. కాబట్టి బైబిల్ అనేది బాగా చదవాలి. నా బైబిల్ సగం చిరిగిపోయి ఉండదు. ఎంత వద్దాక వాడి 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 ఎంత టేపులు వేసి అతుకులు వేసుకున్నాను ఈ బైబిల్ వదలలేక. టేపులు వేసుకుని అంతా అతుకులు వేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకి నేర్పించాల్సి అంటే ఉదయాన్నే లేచి జీవ ఆహారంతో పోషించాలి. ఏ ఆహారం అంటే మన ఆత్మకి జీవ ఆహారము కావాలి. కాబట్టి మన ఆత్మ జీవాహారం కావాలంటే మన కనులకు ఆశ్చర్యకరమైన కార్యాలన్నీ మనం తెలుసుకోవాలంటే మనకేం కావాలి? పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినం కూడా మన పిల్లల చేత ఏం చేయాలంట? చదివించాలి. పద్దాక లెక్కమాకంటే కూర్చొని తిరిగి వాక్యం వినండి. సైవిక్ సాత్విక్ ఇటు వాక్యం వినండి మీరు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. కాబట్టి దావీదు కీర్తనలో మనం చదువుతున్న వాక్యము, నీ యొక్క ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నాకేం చేయాలంట? నా కన్నులకి చూడడానికి ఏం చేయాలంట? తెరవండి. ఏం చేయాలంట? ఆశ్చర్యకరమైన సంగతులను ఏం చేయాలంట? చూడడానికి నా కన్నులు తెరవండి అని ఇక్కడ మనం చదువుచున్నాం. గట్టిగా దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సత్యములో ఇక్కడ చదువుచున్న వాక్యము ఏమని మనం చదువుచున్నాము? చెప్పండి. నీ ధర్మశాస్త్రనందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులు ఏం చేయాలంట? తెరవండి అంటున్నాడు. అందుకనే దేవుని బిడ్డలైన మనము దేవునికి సంగతులు బాగా తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుల ఇందరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాన్ని పరిశోధించి 17వ అధ్యాయం 11వ వాక్యం. అదేనా మీరు చదివింది? 11, 17, 11 మళ్ళీ చదవండి. 17వ అధ్యాయము 11వ వాక్యం. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుల ఇండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి, దాన్ని పరిశోధించాలి. అందుకే చదువుచున్న వీరిలో దర్శనానికిలో ఉన్న వారికంటే గనుల ఇండ్రి, గనులంట. ఏమయ్యారంట? గనులు. ఎందుకు గనులయ్యారు? ధర్మశాస్త్రాన్ని బాగా చదివి ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులన్నీ వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏమని మనం చదువుచున్నాం? వీరిలో గనుల ఇండ్రి కనుక ఆసక్తితో, ఎలాగంట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాన్ని ఏం చేస్తారంట? పరిశీలించారంట. ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి వాక్యములు అలాగున్నాయో లేవో అని ఆ గ్రంథాన్ని ఏం చేస్తారంట? ప్రతిరోజు కూడా పరిశీలన చేశారంట. అందుకని దేవుని బిడ్డల మనము సత్యాన్ని ఎంతగా పరిశీలిస్తామో, ఎంతగా గ్రహిస్తామో, ఎంత లోతుగా అయితే మనం వెళ్తామో అనేక విషయాలు మనకు తెలిసి గనులుగా, గొప్పవారిగా ఈ లోకంలో దేవుని కొరకు జీవించగలము. పరలోకానికి వెళ్ళి దేవునితో మనము ఉండగలం. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా బైబిల్ని మనం పరిశోధించాలా వద్దా? లేఖనాలు అలా ఉన్నాయో లేవో అని వారు ఏం చేస్తారంట? పరిశోధించినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని మన జీవితంలో ఈ లేఖనాలు అలా ఉన్నాయో లేవో అనేది మనం పరిశోధించేవారుగా మనము కనపడాలి. అందుకని దేవుని బిడ్డని మన కన్నులు ఎప్పుడు కూడా ఎవరిని చూడాలంట? దేవుని వాక్యాన్ని చూడాలి. చెప్పండి. మన కన్నులు దేనిని చూడాలంట? దేవుని వాక్యాన్ని మనము చూడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తామో మన కన్నుల్లో ఎలాంటి పాపమో
ఉండదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకుంటున్నామో, లేకుంటే మన కన్నులు ఎదుట దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఉంచుకున్నట్లయితే ఏ పాపం మన ఎదుట ఉండదు, ఏ చెడుతనం మన ఎదుట ఉండదు. కాబట్టి మన కన్నులు ఎప్పుడు దేన్ని చూడాలి? ఒకసారి ఏం చేశాను నేను, ఒక వాక్యం ఉంది, నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూచితిని అని చెప్పేసి ఒక బోర్డు వాక్యం ఉంది. అప్పుడు నేను ఆ చర్చిలో ఉన్నప్పుడు అన్ని బుక్ స్టాల్ పెట్టి అమ్మేవాళ్ళు. 2 లక్షల రూపాయల బుక్ స్టాల్ ఉండేది అక్కడ ఎప్పుడు. అయితే అందులో వాక్యం బోర్డులు అన్నీ తెప్పించేవాడిని. అయితే ఒక వాక్యం నాకు నచ్చింది, నువ్వు కన్నీళ్ళు విడిచిట నేను చూచితిని అని. నేనేం చేశాను, పెద్ద బోర్డు తీసుకొని నా రూమ్లో ఎదురుకుంటూ పెట్టుకున్నాను. పద్దాకా చూడ్డాయి, నాకు ఏడుపు రావట్లేదు, నాకు కన్నీళ్ళు రావట్లేదు అని చెప్పి. అది పెట్టుకున్న వెంటనే గొంతుకులు ఇంతలా గడ్డ వచ్చింది. ఇక మామూలు ఏడుపు కాదు అది, చిన్న ఏడుపు కాదు అది. ఆ తర్వాత అనుకున్న, అమ్మ ఈ వాక్యం పెట్టుకున్న ఏడవాలని చెప్పి బాగా ఏడుపు అని చెప్పి ఆ బోర్డు తీసేశాను. ఎందుకు చెప్తున్నంటే, మనం ఏదైతే కోరుకుంటామో దేవుడు చేస్తాడు. ఏడవటం నాకు రావట్లేదు, ఎట్టా ఏడ్చేదబ్బా అని చెప్పేసి అనుకున్నా. అది పెట్టానో లేదో ఫుల్గా వచ్చింది. ఇంత గడ్డ వచ్చి 15 రోజులు నీళ్లు లేవు, తిండి లేదు, నిద్ర లేదు, నరకం చూసా నేను. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని యొక్క వాక్యం మనము ఏదైతే ధ్యానించి అడుగుతామో అది దేవుడు మనం నెరవేర్చడా తప్పకుండా నెరవేర్చాడు. 31st నైటు గడ్డ పగిలింది, సాయంత్రం 31st సాయంత్రం పగిలింది. గొంతుకంతా పచ్చి పుండు, ఆ గడ్డ పగిలి అంత చీమి రక్తం వచ్చింది. మళ్ళీ వెంటనే ఏం చేయాలంట, సాయంత్రం కోట నడిపించాను, నైట్ కోట నడిపించాను, ఓల్ నైట్ ప్రేయర్ నడిపించాను. మళ్ళీ ఉదయాన్నే కస్మో ఇక్కడ బల్లారని ఇచ్చాను 500 మందికి, మళ్ళీ 700 మందికి ప్రార్థన చేశాను. కస్మూరు పోయాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి బల్లారనిచ్చాను, అక్కడ ప్రార్థన చేశాను, వచ్చాను. ఆ గొంతు అరిసి 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 ఆ పచ్చి పుండు మీద చెప్పాలంటే చాలా 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 శరీరంలో వ్యాధిని అనుభవించున్నాను. ఎందుకు చెప్తానంటే, మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడు. అదే మీరైతే ఉంటారా? అంత గడ్డ వస్తే 15 రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్ళకుండా మందు వెళ్ళేసుకుని ఉంటారా? సెంటర్ పాస్టర్ వచ్చారని చూడడానికి నేను మంచం మీద ఎగిరెగిరి పడుతున్నా, బాగా తట్టుకోలేక ఆయన చూసి లేచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి మెంటలు వచ్చేసింది. అన్నం పెడితే అన్నం తినలేదు ఆయన. ఏంటిది ఎంత భయంకరంగా ఉంది, ఏం చేయాలి ఆయనకి ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ప్రార్థన చేసి చెన్నైకి చీఫ్ పాస్టర్ ఫోన్ చేసి, ఇలాగ పెద్ద చర్చిలో నా ముఖ్యమైన సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి చీఫ్ పాస్టర్తో ప్రార్థన చేయించారు. నాకు చీఫ్ పాస్టర్ ప్రార్థన చేయించిన 1 గంటకి పగిలిపోయింది. అప్పుడు అది పగిలిన తర్వాత ఆ రాత్రి కూటానికి వెళ్ళి నన్ను నడిపించాను. ఎందుకు చెప్తానంటే, మన వాక్యాన్ని మనం ధ్యానించి ప్రభా నా జీవితాన్ని ఇలా చేయండి అంటే దేవుడు చేస్తాడు చేయడా? చెప్పండి, చేస్తాడు చేయడా? తప్పకుండా చేస్తాడు. నేను నేర్చుకుంది అదే. నేను ఏదైతే వాక్యాన్ని చదివి, ఏదైతే వాక్యం కొన్నిసార్లు చదువుతూ ఏడుస్తాను. నేను బాగా ఎందుకు ఏడుస్తానంటే, నా జీవితంలో ఈ వాక్యం నెరవేరలేదు, ఈ వాక్యం నేను చేయకుండా అనుభవించకుండా దీని ప్రకారం నడుచుకోకుండా ఉన్నాను. ఎంతమంది పరిశుద్ధులు ఇలా నడుచుకున్నారని, నాకు ఆ శక్తి చాలట్లేదని నేను ఎంతో కన్నీళ్లు కారుస్తుంటాను. చాలామంది చరిత్ర చదువుతున్నప్పుడు చాలా ఏడుస్తుంటాను నేను. కాబట్టి దేవుని పెట్టిన మనము బైబిల్లో ఏదైతే మనం చదివి అనుభవించాలనుకుంటున్నామో అదే దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మన కన్నులు దేనిని చూడాలంట? వాక్యాన్ని చూడాలి. చెప్పండి అందరూ, దేన్ని చూడాలంట? వాక్యాన్ని మనము చూడాలి. రెండోది మనం చూడాల్సింది యేసు ప్రభుని మనం ఎలా చూడాలంటే, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి, ఇక్కడ మనం చదువుచున్నాం
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అని మనం చదువుచున్నాం. ఎవరంటే వీళ్ళు? పాత నిబంధన పరిశుద్ధులు, మనకంటే ముందుగా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్లో మనం చూసినట్లయితే 10 మంది పరిగెడుతుంటారు, కానీ ఆడియన్స్ ఏం చేస్తుంటారు? ఏం చేస్తారండి? చూస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతుంటారు, రా త్వరగా రా త్వరగా రా త్వరగా రా త్వరగా రా అని ఏం చేస్తారు? పిలుస్తూ ఉంటారు సుందరరామన్. అలాగనే వీళ్ళందరూ కూడా మనకంటే ముందుగా వెళ్ళిపోయి మనం త్వరగా రండి అంటున్నారు. పరుగు పందెంలో పరిగెత్తండి, మీ పరుగు ముగించండి, త్వరగా చేరండి అని చెప్పేసి ఇంత గొప్ప సాక్ష్య సమూహము. వీళ్ళంతా ఎవరంట? పాత నిబంధన పరిశుద్ధులు, మనకంటే ముందుగా చేరిన పరిశుద్ధులు. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని ఆవరించింది. అంటే అందరు ఇలా ఉన్నారంట, చూస్తారు, రండి రండి అని. ఇంతమంది ఏం చేస్తారంట? దావీదు గారు, అబ్రహాం గారు, మోషే గారు, ఏబు గారు, ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనల్ని, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో, యెషయా, ఇర్మియా అందరూ ఏం చేస్తారంట? త్వరగా రండి త్వరగా రండి, మేము వచ్చేసి చేరిపోయినాము, మీరు త్వరగా రండి అని చెప్పి ఏం చేస్తారంట? ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే మనందరం కూడా ఇక్కడ చదువుచున్న ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలన్నా? ప్రతి ఒక్క భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని ఏం చేయాలంటే మనము విడిచిపెట్టి దానిని కొనసాగించు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు. ఎవరు వైపు చూడంట? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనము చూడాలి. యేసు వైపు ఎలా చూడాలి? విశ్వాసానికి కర్త ఆయన. దేనికంట? అంటే విశ్వాసానికి అధిపతి, నాయకుడు, విశ్వాసాన్ని నడిపించే నాయకుడు. కాబట్టి విశ్వాసాన్ని నడిపించగలిగే శక్తి ఎవరికి ఉందంట? యేసు ప్రభువుకు ఉంది. అందుకని మనం ఎవరిని చూడాలి? యేసు వైపు మనము చూడాలి. మనం కూడా విశ్వాస జీవితంలో ఆయన మనకంటే ముందుగా వెళ్ళినాడు కాబట్టి మనం కూడా ఆయన ఎద్దుకు వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున మనము చేరాలి. అంటే కనుక మనం ఏం చేయాలంట? ఈ పరుగు పందెంలో యేసు వైపు చూసి పరిగెత్తాలి. ఎవరి వైపు చూడాలంట? మనకు బహుమానం ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు. కాబట్టి మనం ఎవరి ముఖం చూసి పరిగెత్తాలి? యేసు ప్రభు ముఖం చూసి పరిగెత్తాలి. మన బహుమానం ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గర. పౌలు గారు ఏమన్నాడు? నేను పైన వాటిని వెతుకుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, బహుమానం అక్కడ ఉంది అంటున్నాడు. కాబట్టి మనకి ఇచ్చే బహుమానము దేవుని యొద్ద ఉంది. కాబట్టి మనం గురి చూసి ఏం చేయాలంటే బహుమానం యొద్దకు మనం పరిగెత్తుకొని వెళ్ళాలి. అందుకని ఈ దినాల్లో లోకం వైపు పరిగెత్తొద్దు, పాపం వైపు పరిగెత్తొద్దు, మనుషుల వెంట పరిగెత్తొద్దు, శరీర కార్యాలు పరిగెత్తొద్దు, సుఖభోగాలు కొరకు పరిగెత్తొద్దు, దేవుని ముఖము చూసి పరిగెత్తాలి. ఎవరి ముఖం అంట? చెప్పండి, ఎవరి ముఖం అంట? దేవుని ముఖము. పౌలు గారు ఏమన్నాడు ఆయన? నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తట్లేదు, గురి చూసే పరిగెడుతున్నా అంటున్నాడు. దావీదు ఏమన్నాడు? సదాకాలం నా గురి యెహోవా మీదే నిలుపుచున్నా అన్నాడు. అందుకని మన యొక్క గురి అనేది ఎక్కడ ఉండాలంట? దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూసి ఏం చేయాలంట? గురి ఎద్దుకే మనము పరిగెత్తాలి. మనం ఎందుకు చూడాలి యేసు ప్రభుని? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. అందుకని దేవుని బిడ్డలారా, మన ఎదుట ఒక పందెం ఉంది. ఆ పందెంలో మన ఓపికతో పరిగెత్తాలి. దేవుడు మనకిచ్చే బహుమానాన్ని మనం పొందుకోవాలంటే ఎవరి వైపు చూడాలి? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనము చూడాలి. ఎవరి వైపు చూడకూడదు? లోకం వైపు చూడకూడదు, పాపం వైపు చూడకూడదు, నశించిపోయే వాటి వైపు చూడకూడదు. కాబట్టి దేవుని వైపు మాత్రం చూసుకొని మన పందెంలు ఏం చేయాలంటే ఓపికతో పరిగెత్తేవారుగా మనం కనపడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక కీర్తన గ్రంథము 121 కీర్తన మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఇక్కడ మనము
కీర్తనలో మనం చదువుచున్నాం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములో కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడికంట? కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను అంటే దేవుడు కొండల్లో ఉన్నాడా? సియోను పర్వతం మీద ఉన్నాడు. ఎక్కడంట? సియోను పర్వతం మీద దేవుడు ఉన్నాడు. 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. కాబట్టి మన కన్నులు ఎటు చూడాలి? సియోను పర్వతం వైపు చూడాలి. యెహోవా సియోనులోంచి నిన్ను ఆశీర్వదించిన వాక్యం చదువుచున్నాం. కాబట్టి దేవుడు సియోను కొండలో ఉన్నాడు, సియోను పర్వతం మీద ఉన్నాడు. కాబట్టి మనందరూ ఏం చేయాలంటే, సహాయం కావాలంటే మనం మనుషుల వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా? ఈ దినాల్లో ఎవరికైనా సహాయం కావాలంటే ఎక్కడ లోన్ దొరికిద్ది, ఎక్కడ ఈఎంఐ ఇస్తారు? ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఇస్తున్నారంట, ఆ తర్వాత బ్యాంకులో కూడా ఫైనాన్స్ ఇస్తారు. నాకు రోజు మెసేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, నీకు లోన్ ఇస్తామని. నాకు వద్దురయ్యా అంటే వాడు లోన్ ఇస్తా అంటాడు. నా క్రెడిట్ కార్డు వద్దురయ్యా అంటే 3 లక్షల రూపాయల కార్డు పంపిస్తాడు పద్దాక. ఇప్పుడు 2-3 కార్డులు పక్కన పెట్టేసా, ఏంటి యాక్టివేషన్ చేయకుండా వద్దురా అంటే కూడా పంపిస్తున్నా. 3 కార్డులు 3 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు నాకు ఇస్తున్నాడు. నాకు వద్దురా నాయన అంటే, నీకు క్రెడిట్ కార్డు మీద వాళ్ళు లోన్ ఇస్తానంటాడు. మళ్ళీ అరే అసలే వద్దురా అంటే మళ్ళీ ఆ కార్డు మీద లోన్ ఇస్తా అంటాడు. ఇలా జనాలు అయితే ఏం చేస్తారు? ఎవరు లోన్ ఇస్తారా, ఎక్కడ లోన్ ఇస్తారా, ఎలా లోన్ ఇస్తారా, ఎలాగ అప్పిస్తారా అని చెప్పి ఏం చేస్తారు జనాలు? మనుషుల వైపు చూస్తున్నారు. కానీ మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? దేవుని వైపు చూడాలి. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాము. కాబట్టి మన కన్నులు ఎప్పుడు ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. మన దేవుడు ఎక్కడంట? సియోనులోను యెరూషలేములోను, ఆయన సియోను పర్వతం మీద ఆయన కనపడుచున్నాడు. అందుకని మనకు సహాయం కావాలంటే ఎవరింటికి వెళ్తే సహాయం దొరికిద్ది, ఏ మనిషి దగ్గరికి వెళ్తే సహాయం దొరికిద్ది, దేంట్లో మనకు లోన్ దొరికిద్ది అని మనం ఆలోచన చేయకూడదు. మొట్టమొదటిగా మనకు అవసరమైతే మోకాళ్ళు వేసి ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన. మన కన్నులు ఎప్పుడు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఇదే 123వ కీర్తన మొదటి 2 వాక్యాలు చూడండి. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని యొక్క సన్నిధిలో మన కళ్ళు ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎవరైపు అంట? దాసి కన్నులు యజమానురాలు తట్టును, దాసుడు కన్నులు యజమానుల తట్టును. అంటే ఏంటి? పని మనుషులు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆడ మనిషి ఏం చేస్తుంటే తన ఓనర్కి చూస్తుంది, ఓనర్ వైపు చూసి సహాయం చేస్తుంది, నాకు జీతం ఇస్తుంది, నాకు డబ్బు ఇస్తుంది, అవసరం తీరుస్తుంది. అలాగే అబ్బాయి కూడా ఏం చేయాలంటే తన ఓనర్కి ఏంటి సహాయం కొరకు ఏం చేయాలంటే ఎదురు ఇక్కడే పని చేస్తాం కాబట్టి మాకు సహాయం కావాలి, పండగ వస్తుంది బట్టలు పెట్టాలి, పండగ వస్తుంది ఇంకేదైనా కొన్ని ఇవ్వాలి, లేకుంటే నెల వస్తుంది మాకు జీతం ఇవ్వాలి, పని చేస్తాం కాబట్టి మాకు ఇట్లాగా ప్రమోషన్ లేకుంటే ఏ ఉంటాయి కదా ఇంకా రకరకాలుగా బెనిఫిట్స్, వాటి కొరకు ఎదురు చూస్తారు. అలాగే మనమైతే ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు అంట? కాబట్టి మన కన్నులు ఎప్పుడు ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ఏ సహాయం కావాలని ఎవరు వైపు చూడాలంట? నేనైతే ఏ సహాయం కావాలన్నా ఏం చేస్తాను? దేవుని వైపు చూస్తాను. పోయిన నెలలో కొంచెం డబ్బులు అవసరమైనప్పుడు నేను అనుకున్నాను ఈ నెలలో ఇవ్వాల్సిన వాళ్ళు దశంభాగాలు ఇచ్చేస్తారు, ఇంకా మనకి ఇంకా ఏ అవకాశం లేదు, ₹1 వచ్చే అవకాశం లేదు, కానీ డబ్బులు కావాలి. సరే అని చెప్పేసి ప్రార్థన చేసి వదిలేస్తే దేవుడు ఏం చేశాడు? ఒక ఆయన వచ్చి 50,000 ఇచ్చి వెళ్ళాడు. ప్రార్థన చేసి ఏం చేసాము? దేవునికి అప్పగించేస్తే ఏం చేస్తాడంటే ఒక ఆయన వచ్చి 50,000 ఇచ్చి ఇదిగోండి దేవునికి ఇవ్వాలనుకున్నా అని చెప్పేసి ఇచ్చి వెళ్ళారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా నాకు ఎటు నుంచి సహాయం రాదు అని నేను అనుకున్నాను, కానీ ఎటు నుంచి వచ్చింది అది ఆశ్చర్యం అనమాట. అది కనులకు ఆశ్చర్యం. వాళ్ళు ఇస్తారని అనుకోలేదు నేను, కానీ వాళ్ళు ఏం చేశారు? ఇచ్చి పంపించారు. నేను వెళ్ళలేదు, నాకు ఇచ్చి పంపించారు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరూ ఏదైనా సహాయం కావాలంటే ఎవరికి ప్రార్థన చేయాలి?
దేవునికి ప్రార్థన చేయాలి. మనుషుల దగ్గర నోరు తెరిచి మనం అడగకూడదు. విశ్వాసాన్ని మనం పాడు చేయకూడదు. విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, కష్టం రాగానే విశ్వాసాన్ని పాడు చేసి మనుషుల దగ్గరికి పరిగెడుతున్నారు. అంటే వెళ్ళొద్దని అంటలేదు, కానీ ప్రయత్నించండి. దేవుని దగ్గర ఏం చేయాలి, మొదటి ప్రయత్నం ఎవరి దగ్గర చేయాలి, దేవుని దగ్గర ప్రయత్నం చేయాలి. ఒకవేళ చివరి దాకా ప్రయత్నం చేసిన తర్వాత ఒకవేళ దేవుని వల్ల మనకు కలగకపోతే ఏం చేయాలి, అప్పుడు మనం ప్రయత్నం చేయాలి. సొంత ప్రయత్నం చేసి దానికి సంబంధించిన ఏదైనా మనము చేసుకోవాలి. అందుకని దేవుని బిడ్డలైన మనము ఏది కావాలన్నా మన కనులు ఎవరి వైపు చూడాలంట, దేవుని. ఒకటి, మన కనులు పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని చూడాలి. రెండోది, విశ్వాసాన్ని నడిపించే దేవుని వైపు చూడాలి. మూడోది, సహాయం కొరకు. దేనికోసం అంట, సహాయం కొరకు ఎవరి వైపు చూడాలంట, దేవుని వైపు చూసి దేవుని యొక్క సహాయాన్ని మనం ఏం చేయాలంట, పొందుకునేవారిగా మనము కనపడాలి. దేవుని పిల్లైన మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క సత్యాన్ని మనము గ్రహిస్తున్న మన అందరం కూడా మన కన్నులు దేవుని వైపు చూడాలి. 104గా మనం చూసినట్లయితే మన కన్నులు కన్నీళ్లు కార్చాలి. ఎవరి వైపు చూసి, దేవుని వైపు చూసి మన కన్నులు ఏం చేయాలంట, కన్నీళ్లు కార్చాలి. 126వ కీర్తన 5వ వాక్యం 6వ వాక్యం చూడండి. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం, కన్నీళ్లు విడిచిచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయును. పిడికిళ్ళు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషము గానము చేయించు పనులను మోసుకొని వచ్చును. అంటే ఇక్కడ చదువుచున్న వాక్యంలో మనం ఈ సత్యాన్ని చదువుచున్నాం. మనము కన్నీళ్లతో విత్తాలి. దేంతో విత్తాలంట, ఒక విత్తనాన్ని విత్తేటప్పుడు ఏం చేస్తారంట, నీళ్లు పోస్తారు. ఒక విత్తనాన్ని విత్తేటప్పుడు ఏం చేస్తారు, భూమిలో విత్తనాన్ని పెట్టి ఏం చేస్తారంట, నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే ఏమైద్ది, విత్తనము ఏమైద్ది, నీళ్లు పోస్తే జీవం వచ్చిద్ది, దానికి మొలక వచ్చిద్ది. ఏమొస్తుందంట, జీవం వచ్చి మొలక వచ్చిద్ది. మొలక వచ్చిన తర్వాత ఏమొస్తుందంట, మొక్కగా ఉంటుంది. మొక్కగా అయిన తర్వాత ఏమైద్ది అంట, చెట్టుగా అయింది. చెట్టుగా అయిన తర్వాత ఏమైంది అంట, పెద్ద మాను అయింది కదా. కాబట్టి ఒక విత్తనానికి మనం ఫస్ట్ ఏం చేయాలి, నీళ్లు పోయాలి. అలాగనే మనం వాక్యాన్ని వేసి దానికోసం ఏం చేయాలంట, కన్నీళ్లు కార్చాలి. ఈ వాక్యానుసారంగా నేను జీవించాలి, ఈ వాక్యాన్ని నెరవేర్చాలి, ఈ వాక్యం నాలో నెరవేరాలి, ఈ వాక్యం నాలో ఫలించాలి, ఈ వాక్యం 30 60 100 ఏం చేయాలంట, వాక్యం నాలో ఫలించాలని చెప్పేసి వాక్యం కొరకు ఏం చేయాలంటే మనము కన్నీళ్లు కార్చాలి. బైబిల్లో ఒక వాక్యం రాస్తుంది, కీర్తనలో మీ అందరూ తెలుసు. ఏమని రాస్తుంది, నీ జనులు వాక్యం నాకు ఏం చేశారంట, వినకుండా ఉన్నారు కాబట్టి నా కన్నీళ్లు ఏర్లై పారుతుందని చెప్తున్నాడు. ఏమవుతుందంట, నీ జనులు వాక్యాన్ని వినలేదు కాబట్టి 119 కీర్తన 136 వాక్యం చూడండి. 119 కీర్తన 136 వాక్యం. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుని యొక్క ప్రజలు వాక్యానుసారంగా జీవించకపోవటం వలన దైవ సేవకులు ఏం చేస్తారంటే వారి యొక్క కన్నీరు ఏరులై పారుతుందంట. ఎలా పారుతుందంట, ఏరులై పారుతుంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని నెరవేర్చకుండా ఉంటే గనక అలాంటి వారిని చూసి దైవ సేవకులు ఏం చేస్తారంటే కన్నీళ్లు కారుస్తున్నారు. ఏం చేస్తారంటే కన్నీళ్ళు. కాబట్టి నీ పిల్లలు వాక్యానుసారంగా జీవించాలంటే ఏం చేయాలి, నువ్వు చెప్పండి, కన్నీళ్లు కార్చాలి. ఫస్ట్ మా అమ్మ మా తమ్ముడు కోసం నా కోసం ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన చేసేది, సేవకులని ప్రార్థన చేయలే. మేము ఫస్ట్ ఇండియన్ పెంతెకోస్తు కాబట్టి సేవ గురించి ఆలోచన మాకు లేదు. మా అమ్మ ఏమని ప్రార్థన చేసేది, నా 2 కొడుకులు
అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు, సాల్మన్ రాజులాగా నా బిడ్డలు నాశకూడదు, మంచి ఆత్మీయ అమ్మాయిలను చేసుకోవాలి, నా బిడ్డలు కూడా మంచి ఆత్మీయులుగా మారాలని ప్రార్థన చేసేది. ఇప్పుడు ఏశాబు ఎవరిని పెళ్లి చేస్తున్నాడు? ఏసేబు కాదు, ఏశాబు అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అన్యస్త్రీ ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు. దానివల్ల రిబక ఏం చేశాడంట, చాలా వేదన అనిపించిందంట, విసిగిపోయిందంట. అందుకే యాకోబు చెప్పింది, అయ్యా మన స్వజనుల్లో మన బంధువుల ఎద్దుకెళ్ళి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని చెప్పింది. అబ్రహాముడు ఏం చేసి ఇస్సాకి, నా స్వజనుల ఎద్దుకెళ్ళి నా బంధువుల ఎద్దుకెళ్ళి నాకు ఆ అమ్మాయిని తీసుకొని రా అని చెప్పాడు. ఎజ్రా గ్రంథంలో మీరు చదివి ఉంటారు, అన్య స్త్రీలు పెళ్లి చేస్తున్న వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది. అందుకని మా అమ్మ ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా పిల్లలు మంచి ఆత్మీయులుగా ఉండాలి, వాళ్ళకి మంచి ఆత్మీయ అమ్మాయిలు రావాలని ప్రార్థన చేస్తుంది ఆమె. అయితే దేవుడు దయ వల్ల నేనేం చేశాను, సేవకు వచ్చాను, నేను పెళ్ళే చేసుకోలేదు. ఏం చేసుకోదంట? ఇప్పుడు పెళ్లి చేసుకొని చెప్పి ఎన్ని నిందలు వేస్తున్నారో ఆయన నా మీద. పెళ్లి చేసుకోదని చెప్పేసి పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తారు నా మీద. నేను మొన్న సేవకుల మీటింగ్కి వెళ్ళాను. నాలాగా సేవలోంచి వచ్చేసలు అందరూ కూడా అక్కడికి వచ్చారు మీటింగ్కి. అందరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎవర్రా అంటే నేను, సిస్టరే. పెళ్లి లేకుండా అక్కడ కనబడుతున్నాం మేము. ఒక మర్యాద ఉంది మాకు. అందరికి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. అందరు మజ్జిగ ప్యాకెట్ చింపుకొని నోటి పోసుకుంటున్నారు. సిస్టర్ కూడా ఒక ప్యాకెట్ ఇచ్చారు. అక్కడ పెట్టుకుంది ఆమె. ఇంత పక్కన ఇంకొక పెద్ద ఆమె, ఏయ్ మర్యాద లేదా, కప్పు తీసుకుంటా, మర్యాదకు పోసి పెట్టాము. అందరిలా కాదు, ఒక రెస్పెక్ట్. ఏంటంటే ప్రతిష్టగా ఉన్నారు, పెళ్లి లేకుండా పరిశుద్ధంగా సేవ చేస్తారని ఒక మర్యాద ఇచ్చారు ఆమెకు అక్కడ. నేనైతే తీసుకోలేదు, నాకు వద్దులే బాబు, నాకు నేను తాగనని చెప్పేసి. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక మర్యాద ఉంది. కానీ నేనైతే పెళ్ళే చేసుకోలేదు పాపం, నేను ఈ సేవకు వచ్చేస్తాను. మా తమ్ముడు మాత్రం మంచి విశ్వాసం పెళ్లి చేస్తాడు. మా కులస్తుల అమ్మాయినే, రక్షించబడిన అమ్మాయి. వాళ్ళ చిన్న చర్చి పాస్టర్, చిన్నప్పటి నుంచి ఆ చర్చిలో ఎదిగింది ఆమె. ఇప్పటికీ మంచి ఆత్మీయంగా ఉంటుంది. ఆ అమ్మాయినే దేవుడు ఇచ్చాడు. అంటే ఆమె కన్నీళ్లు కార్చిన ప్రార్థన ఏమైందంట, ఫలించిందా లేదా చెప్పండి? ఫలించిందా లేదా? ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా ఆమె చేసినవి అన్నీ నాకు చిన్న వయసు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థం అవుతున్నాయి. ఆమె అంత కష్టపడి చేసింది అంతా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఏం చేయాలంట, కన్నీళ్లతో విత్తాలి. ఏం చేయాలంట, మనం ఒకళ్ళు వాక్యానుసరంగా జీవించాలంటే మనమైనా మన పిల్లలైనా వాక్యాన్ని నెరవేర్చాలంటే వాళ్ళ కొరకు ఏం చేయాలంట, కన్నీళ్లు కార్చాలి. భక్తుడు ఏమంటున్నాడు, వాళ్ళు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందున నా కన్నీరు వేర్లై పారుతుంది. అపోస్తుల కార్యములు 20:31 చూడమ్మా. పౌలు గారు కూడా అక్కడ ఆసియా సంఘం కొరకు ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. పౌలు గారు అపోస్తుల కార్యములు 20:31 చదవండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ప్రతి మనిషికి కూడా మానకుండా బుద్ధి చెప్పుతూ 3 సంవత్సరాలు కన్నీళ్లు కార్చాను రాత్రింబగళ్ళు. ఎన్ని సంవత్సరాలట? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు కార్చి ప్రతి మనిషికి ఏం చేశాడంట, నేర్పించాడు. ఏం చేశాడంట, నేర్పించాడు. బుద్ధి చెప్పి గద్దించి వాక్యానికి లోబడండి, వాక్యానుసారం జీవించండి అని చెప్పి ఏం చేశాడంటే కన్నీళ్లు కార్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, వాక్యం చర్చలో వింటున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, మనము వదిలేస్తాం. కానీ మనం ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం అలా నెరవేరని చెప్పి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. దేవా, ఈ వారం వాక్యం చెప్పావు, ఈ వాక్యం నాలో నెరవేరాలి, ఈ వాక్యానుసరిగా జీవించాలని చెప్పి ఏం చేయాలి, మనము కన్నీళ్లు కార్చాలి. నేను కూడా చాలాసార్లు ప్రభా ఈ వాక్యం నాలో నెరవేరలేదు, నేను నెరవేర్చలేకపోయాని చెప్పి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంటాను. కన్నీళ్లు కార్చి నేను ఏం చేస్తాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా వాక్యం మనలో అవ్వచ్చు, మన కుటుంబంలో అవ్వచ్చు, అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి, కన్నీళ్లు కార్చి ప్రార్థించాలి. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి, 4 అయినాయి. 5వది మనం చూసినట్లయితే మన కనుల ఎదుట ఏముండాలంటే దేవుని యొక్క కృప ఉండాలి. ఏముండాలంట, కీర్తన గ్రంథము
26 కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. 26 కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ మనం చదువుచున్నాం, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ మనం చదువుచున్న వాక్యములో నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మన కన్నుల ఎదుట ఏముండాలంట? దేవుని యొక్క కృప ఉండాలి. దేవుని యొక్క కృప లేకపోతే సైతాన్ కార్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేయగానే లేనిపోని అన్నీ కనబడుతుంటాయి. అసహ్యమైన బొమ్మలు, అసహ్యమైన మనుషులు, అసహ్యమైన కార్యాలు అన్నీ కూడా మనకి కనబడుతుంటాయి. కాబట్టి మన కన్నుల ఎదుట ఏముండాలి? దేవుని యొక్క కృప అనేది ఉండాలి. 101 కీర్తన 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చాలు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని నేను ఉంచుకొనని చెప్పి దావీదు చెప్తున్నాడు. అందుకని మన కన్నుల ఎదుట దేవుని యొక్క కృప ఉంటే ఏముండదు మన దగ్గర? ఏ దుష్కార్యం మనకి కనపడదు. దావీదు దేనితోనే అంట? దేవుని యొక్క కృపతో ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా దేవుని యొక్క కృప మన కన్నుల ఎదుట ఉండాలి ఎప్పుడు కూడా. చాలా మందికి కన్నుల ఎదుట ఏవేవో కనబడుతుంటాయి, ఏవేవో కోరికలు ఉంటాయి, ఏవేవో ఆశలు ఉంటాయి. ఇలాగ ఏదేదో అనుకుంటారు. ఇది కావాలి, అది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు? ప్రయాసపడుతున్నారు. బ్యాంకాక్ పోవాలి, ఆ తర్వాత ఇంకెక్కడికి పోవాలి, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు పోవాలి, అక్కడికి పోయి అన్నీ తిరగాలి, అన్నీ చూడాలి, ఇలాగ ఎన్నెన్నో దేశాలు తిరగాలని చెప్పేసి చాలామంది ప్రయాసపడుతున్నారు. కానీ అదా కాదు మనం చూడాల్సింది, దేవుని కృపను మనం కళ్ళారా చూడాలి. చెప్పండి అందరూ. దేవుని కృపను ఏం చేయాలి? మనము కళ్ళారా మనము చూడాలి. దేవుని కృప ఎలాగ ఉంటుందో చెప్పండి. ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా? దేవుని కృప ఎలాగుంటుందంటే మనకు కనపడదు. అది దేవుని కృప మనకు కనపడదు, కానీ కార్యం చేస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే ఈ కార్యం మనం చేయలేము, ప్రార్థన చేసి వెళ్తే ఆ టైంలో ఆ శక్తి మనలోకి వచ్చి ఆ కార్యం చేస్తుంది. అందుకని పౌలు ఏమన్నాడు? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని యొక్క కృపయే. నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణంగా ఉంటుంది. అంటే దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది అంటే బలంగా ఉంటుంది. ఇంకో దగ్గర వాక్యం రాస్తుంది, భోజన పదార్థాలను బట్టి కాకుండా దేవుని కృపను బట్టి మీ హృదయాన్ని స్థిరపరచుకున్నట మంచిది. అంటే శరీర సంబంధమైన ఆహారం వలన కాకుండా మన హృదయాన్ని దేనితో స్థిరపరచుకోవాలి? దేవుని యొక్క కృప చేత. అందుకని ప్రతి దేవుని బట్టి ఎదుట దుష్కార్యం ఉండాలా, దేవుని యొక్క కృప ఉండాలా? చెప్పండి. ఈ చివరి దినాల్లోకి వచ్చిన్నాం మనం. ఉదయాన్నే లెక్కగానే ఏం చేయాలంట? దేవుని యొక్క కృప. ఎందుకంటే ఈ లోకంలో అంతా పాపముతో ఉంది. కాబట్టి ఈ పాప లోకంలో అనుదినం కూడా మనం ఏం చేయాలంటే దేవుని కృపను పొందేవారిగా మనం కనపడాలి. దావీదైతే దేవుని యొక్క కృపని చాలా చక్కగా అనుభవించున్నాడు, ఆ యొక్క కృపను పొందుకున్నాడు, ఆ కృప ద్వారా జీవించున్నాడు, ఆ కృప ద్వారా దేవుని మహిమార్థముగా అనేక కార్యాలు దేవుని కొరకు చేస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన కన్నుల ఎదుట ఏముండాలంట? చెప్పండి. మన కన్నుల ఎదుట ఏముండాలంట? దేవుని యొక్క కృప అనేది ఎప్పుడు కూడా మన కన్నుల ఎదుట ఉండాలి. ఎన్నైనా ఇప్పటికి 6. 7వది ఒక వాక్యం చదివి ముగించేస్తాను, టైము 12 అయింది ఈరోజు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరాన్ని చూడాలని మన కన్నులు ఉండాలి. 84వ కీర్తన 2వ వాక్యం. 84వ కీర్తన 2వ వాక్యం చదవండి. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇక్కడ చదువుచున్న వాక్యములో యెహోవా మందిర ఆవరణములను చూడవలనని ఏమంట? దేవుని మందిరం యొక్క ఆవరణాన్ని చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచుంది, అది సొమ్మసిల్లుచుంది. జీవంగల దేవుని దర్శించాలని, దేవుని చూడాలని నా హృదయమును నా శరీరమును ఆనందం ఏం చేస్తుంట? కేకలు వేస్తుంది. కాబట్టి మన కళ్ళు ఎవరిని చూడాలని ఆశపడాలి? చెప్పండి.
దేవుని మందిరాన్ని చూడాలి. దేన్ని చూడాలంట? దేవుని మందిరాన్ని చూడాలి. ఎప్పుడు కూడా మన కళ్ళు ఎవరిని చూడాలని ఆశపడాలి? దేవుని మందిరాన్ని చూడాలని ఆశపడాలి. ఈ దినాల్లో చాలా మందికి మందిరాన్ని రావాలంటే కష్టం. ఏదో మనం మా క్రిస్టియన్స్ కదా, ఏంటి, ఏదో మనం దేవుని నమ్ముకున్న కుటుంబం కదా, ఏదో ఎలా అని చెప్పి లాస్ట్లో వస్తారు. అలా రాకూడదు దేవుని సన్నిధికి. ఉద్యోగానికి టయానికి పోతున్నారు, స్కూల్ టయానికి పోతున్నారు, కాలేజీ టయానికి పోతున్నారు, వ్యాపారానికి టయానికి పోతున్నారు, ట్రైన్కి బస్సు టయానికి పోతున్నారు. అలాగే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి ఏం చేయాలంట? సమయానికి రావటానికి మనము ప్రయాసపడాలి. దావీదు ఏమన్నాడు? దేవుని మందిరానికి నేను ఎప్పుడు వచ్చేదనో, దేవుని మందిరం ఎప్పుడు కనపడేదను. మరలా ఏమంటున్నాడు? దేవుని యొక్క మందిరములో ఎప్పుడు కూడా ఒక పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఉండాలని దావీదు మహారాజు చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డని మనము దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించాలి. దేవుని దుఃఖపరిచేవారు మనం కనపడకూడదు. ఇక్కడ చదువుచున్న దేవుని మందిర ఆవరణాలను చూడవల్లని నేను ఎంతో ఆశపడుచున్నాను. 122వ కీర్తన మొదటి వాక్యం చూసినట్లయితే ఏమని రాస్తుంది? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దావీదు ఒక రాజు. ఎవరంట? 20 లక్షల మంది ప్రజలకు ఒక రాజు. కానీ జనులు వచ్చి అయ్యా మన మందిరానికి పోదామని రాజుని అంటే సంతోషంగా వెళ్ళాడంట. కాబట్టి అంత రాజు అయినప్పటికీ ప్రజలందరూ మన దేవుని మందిరానికి వెళ్దామంటే సంతోషంగా వచ్చాయంట. కాబట్టి మన హోదాలు, మన యొక్క స్టేటస్ ఇవన్నీ మనం పక్కన పెట్టి అందరూ ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించక ముందుకే రావాలి. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క జీవితంలో యేసు ప్రభువు కూడా మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి పెందల కాడే వెళ్ళేవాడు. అలాగే ప్రజలు కూడా పెందల కాడే వెళ్ళేవారు. లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వాక్యం మీరు చూస్తే 21:38 ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చిచుండిరి. ప్రజలందరూ కూడా యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి దేవాలయములోకి, దేవుని మందిరంలోకి పెందల కాడే వచ్చేవారంట. ఎప్పుడు వచ్చేవారంట? చెప్పండి, ఎప్పుడు వచ్చారంట? మనకి 12 అవుతుంది రావాలన్న చర్చికి రావాలి. జనాలు చర్చి రావాలంటే 12 అవుతుంది, 11 అవుతుంది. కానీ ఆ జనాలు ఎప్పుడంట? తెల్లారేది ఎప్పుడు రా అని చెప్పేసి పెందల కాడంటే తెల్లవారుజామున ఏం చేస్తాంట? పరుగులు తీసుకొని యేసు ప్రభు వాక్యం ప్రకటిస్తుంటే ఉదయాన్నే జనులందరూ పరిగెత్తుకెళ్ళి ఆయన ఏం చెప్తాడా అని చెప్పి ఆ నోరు తెరుచుకొని ఆ వాక్యాలను విని సంతోషంగా వాక్యానుసారంగా జీవించారంట. అందుకని దేవుని బిడ్డల మన అందరం కూడా దేవునికి సన్నిధిలో ఎవరిని చూడాలని ఆశపడాలి? దేవుని యొక్క మందిరాన్ని. చెప్పండి అందరూ, ఎవరిని చూడాలంట? ఆ దేవుని యొక్క మందిరాన్ని చూడాలని చెప్పి మనం ఏం చేయాలంట? ఆశపడాలి. మేమైతే సేవకు రాకముందు ఇంట్లో ఆదివారం టిఫిన్ లేదు మాకు. ఎవరు టిఫిన్ చేసేవాళ్ళం కాదు. ఉదయాన్నే లేచేది, తలకు స్నానం చేసేది, తెల్ల బట్టలు వేసుకున్నది, బైబిల్ పట్టుకున్నది, చర్చికి వెళ్ళిపోయేది. నేనైతే మీకు చెప్తున్నాను, ఉదయం 6 గంటలకు చర్చికి వెళ్తాను. ఉదయం కాదు, శనివారం నైటు 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థన చేస్తాను. ఇది వినండి మీరు. శనివారం నైటు 10 గంటల నుంచి ఉదయం 4 గంటల దాకా ప్రార్థన చేసి 4 నుంచి సేవకులతో కలిసి 5 దాకా స్తోత్ర ప్రార్థన చేసి 5 గంటలకి సాపలు వేసి మైకులు పెట్టి 10-15 నిమిషాల్లో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని 6 గంటలకు చర్చికి వచ్చి ఈ హాఫ్ అన్ అవర్లోనే ఇవన్నీ 6 గంటలకు వచ్చి 40 మంది 50 మంది సండే స్కూల్ పిల్లలకు నేను స్టూడెంట్ని ఒక్కడనే. అంతమంది పిల్లలు పెట్టుకొని 6 గంటల నుంచి 8:30 దాకా సండే స్కూల్ జరిపించి 8:30కి పిల్లలందరినీ సర్ది 9 గంటలకు పోయి ఆరాధనలో కూర్చొని 9 గంటల నుంచి 12:30, 1 గంట దాకా ఆరాధన చూసుకొని ఆరాధన అయిన తర్వాత సాపలు తీసి అందరికి అన్నాలు పెట్టేసి మా ఇంటికి వెళ్ళి నేను మా ఇంట్లో భోజనం చేసి మళ్ళీ 2 గంటలకల్లా ఒక 10 మంది సువార్త కోసం ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఊరంతా తిరిగి సాయంత్రం సువార్త ప్రకటించి రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది నిజం, ఇది జరిగింది. ఇప్పుడు నాకు ఆరోగ్యం అంతగా లేక ఇవన్నీ నేను చేయడానికి కుదరట్లేదు. కానీ ఈ విధంగా మేము పెరిగాం. దేవుని నమ్మిన తర్వాత ఆదివారం టిఫిన్ లేదు మాకు. మధ్యాహ్నం 2 గంటలకే భోజనం. శనివారం నైట్ తింటే ఇంకా ఆదివారం
శనివారం నైట్ అంతా ప్రేయర్ చేస్తాం చర్చిలో. ఈరోజు ఎవరైనా చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తున్నారా మధ్యలో? ఎన్నిసార్లు చెప్పాను నేను, వచ్చి ప్రేయర్ చేసుకోండి అని. ఇంటికాడే 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 ఇంటికాడే. ఏముందా ఇంట్లో? గుప్త నిధులు ఉన్నాయా? ధన నిధులు ఉన్నాయా? లంకి బిందులు ఉన్నాయా? ఏమున్నాయా ఇంట్లో? చర్చికి రావాలంటే మనసు రావట్లేదు, భారంగా కష్టంగా ఏదో రావాలి అన్నట్టుగా వస్తారు అంతే. కాబట్టి ఇక్కడ అలా లేరు. పెందల కాడే లేచి దేవాలయానికి పరిగెత్తుకొచ్చి ఆయన ఏం వాక్యం చెప్తాడు, ఈరోజు ఏం ప్రసంగం చేస్తాడని అలా ఆశతో ఏం చేస్తాడంట, వాక్యాన్ని వింటాకి వచ్చారు. చెప్పండి ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పానమ్మా? 7 చెప్పాను. ఏంటంట? 6ఏనా? 7? సరే, ఏంటి చెప్పండి 7. మొదటిది ఏంటి? నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నాకు బయలుపరచండి. రెండోది, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించండి, యేసు వైపు చూడండి. మూడోది, దేవునికి సహాయం కొరకు ఆయన వైపు చూడాలి. నాలుగోది, కన్నీళ్లతో వాక్యాన్ని ఏం చేయాలంట? విత్తాలి. ఐదోది, ఆయన కృప కన్నులెదుట ఉంచుకోవాలి. ఆరోది, దేవుని మందిరాన్ని మనము చూడాలి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డరా, మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. మనం అందరం కూడా ఈ చివరి దినాల్లో మన కన్నులు ఎదుట పాపము, లోకము, సాతాను, శరీర కార్యాలు ఇలాంటివి ఏది మనలో లేకుండా పరిశుద్ధత ఉండాలి. దేవునికి సన్నిధిలో దేవుని వైపే చూడాలి. లోకాన్ని చూడకుండా, లోక కార్యాలు చూడకుండా, నశించిపోయే కార్యాలు చూడకుండా, నశించిపోయే కార్యాల్లో మనం పాలుగుంపులు పొందకుండా పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చి ఎప్పుడు దేవుని మందిర ఆవరణాలు చూడాలని ఆశతో, వాంఛతో దేవుని సందుకు వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారం జీవించి పరలోక రాజ్యములో దేవుని తుంటకు దేవుడు మనకు సహాయించనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. ఆనందంతోని ఆర్పటించేదన్, ఆనందంతోని ఆర్పటించేదన్. సియోను రాజును చూచువేళలు, నా సియోను రాజును చూచువేళలు. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన కూటమి అంతా ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమ్మా. స్తోత్రం, 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 స్తోత్రం. పాటలో ప్రార్థన, వాక్యము, సాక్ష్యము దేవుడు ఆశ్రయించినారు కాబట్టి స్తోత్రించదమ్మా. స్తోత్రం, 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 స్తోత్రం. మరి 6 అనుభవాలు విన్నాం మనము. మొదటి అనుభవం ఏంటంట? ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలి. రెండోది, విశ్వాసాన్ని కర్త వైపు చూడాలి. మూడోది, సహాయం చేసే దేవుని వైపు చూడాలి. నాలుగోది చెప్పండి, కన్నీళ్లతో వాక్యాన్ని విత్తాలి. ఐదోది, దేవుని కృప మన కళ్ళెదుట ఉంచుకోవాలి. ఆరోది, దేవుని మందిర ఆవరణ చూడాలని మనం ఆనందంతో కేకలు వేయాలి. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఇచ్చి మనం కూడా మంచి ఆత్మీయులుగా, భక్తి గలవారిగా, దేవునికి ఇష్టమైన వారిగా, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చినట్లుగా స్తోత్రించడము. స్తోత్రం, 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 స్తోత్రం. వచ్చిన వారిని, లైవ్లో ఉన్న వారిని ఆశ్రయించి వాక్యానుసారం జీవించగను ఈ వారమంతా దేవుడు అందరిని కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవునికి స్తోత్రించదమా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు త్వరగా రాబోచడం మన పరిశుద్ధపరిచి ఆయన రాకడికి సిద్ధపరిచినట్లుగా స్తోత్రించదమా.
స్తోత్ర ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. గడిచిన దినములన్నీ కూడా నీ కృపారేఖల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఈ ఉదయకాలం పునరుత్థాన దినమందు నీ సన్నిధానానికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన దయ కొరకు మీకు స్తోత్రం ప్రభా. ఇంతవరకు మా యొక్క ఆరాధన అంతటిని మీరు ఆశీర్వదించారయ్యా. పాటల ద్వారా నీ నామం మహిమపరచబడుటకును ప్రభా, మీ యొక్క ఆత్మలో మేము ఆనందించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. మీరు చేసినటువంటి మేళ్లను ఉపకారములను ప్రభా అయా నీ సమ్ముఖంలో చేరి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా విన్న వాక్యానుసారంగా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. అయా మేము నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లుగా మా యొక్క కన్నులను ప్రభా మీరు తెరవమని వేడుకొంచున్నామయ్యా. ఈ యొక్క దినాల్లో ఆసక్తితో ప్రభా మేము వాక్యాన్ని గ్రహించుకొనటానికి ప్రభా మీరు మా కృప అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. ఎల్లప్పుడూ ప్రభా యేసయ్యా విశ్వాసంతో ప్రభా మీ వైపు చూచి ప్రభా అయా మేము ప్రభా నీ యొద్ద నుండి సహాయమును పొందుకోవటానికి ప్రభా యేసయ్యా నీ యొక్క వాక్యానుసారముగా జీవించి తండ్రి ప్రభా నీ ఎదుట ప్రభా మేము కన్నీరు కార్చి ప్రార్థించే కృపను ప్రభా ఈ దినాల్లో మీరు మా కృప దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఎల్లప్పుడూ మా యొక్క కన్నులు నీ యొక్క అయా కన్నుల ఎదుట మీ కృప ఉంచుకొని తండ్రి నీ మందిరాన్ని చూచుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నా అయా. ఎల్లప్పుడూ కూడా మా యొక్క కన్నులతో ప్రభా అయా మేము నీ ప్రభా నీ ఎదుట ప్రభా ప్రార్థించు వారముగా ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. విన్న వాక్యానుసారంగా జీవించి ప్రభా అయా యేసయ్య సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను పొందుకోవడానికి ప్రభా యేసయ్య నీకు ప్రియులుగా మేము మార్చబడటానికి మీరు మా కృప దయచేయమని వేడుకొంచున్నానయ్యా. తీసుకొచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. లైవ్ లో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో చేతును భూ సంబంధమైన దీవెనల చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండయ్యా. ప్రతి వారి సమస్యలన్నిటిలో నుంచి మీరు విడిపించి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచుమని వేడుకొంచున్నానయ్యా. ప్రతి ఒక్క వ్యాధి బలహీనతలన్నిటిలో నుంచి ప్రభా మీరు విడిపించి అనారోగ్యంగా బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు బాగు చేసి పరిపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నా. మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తున్నామయ్యా. మీ కృపలో మా కాపాడి తండ్రి నీ యొక్క వాక్యంను ప్రభా ఎల్లప్పుడూ ధ్యానించి వాక్యానుసారంగా జీవించి ప్రభా సంపూర్ణమైన పరిశుద్ధతను పొందుకొని నీ వచ్చినప్పుడు ప్రభా నిన్ను ఎదుర్కొనే ధన్యతను మాకందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడేండుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం.